Hi, hello, welcome back to my channel, Nityashree Adler. So, this vlog is already chuse untaru. We are going to Tirupati. So, maakaithe 3 days holidays raavadam valla friends andaru ekkadiki plan cheddam anukoni chaala plans fail avadamto so first trip anamata Tirupati. So, my traveling, my fun and my journey anede ee vlog end varaku matram tappakunda chudandi. మేము ఇప్పుడే తిరుపతికి ఇప్పుడే రైల్వే స్టేషన్ వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో ఫాలో అవ్వండి. హలో, దిస్ ఇస్ రాయేష్. I am the entire work. I am a video maker, editor and everything. Sir, ఏంటి సార్ అది? And everything. ఈ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి టోకెన్ తీసుకుందామని వెళ్తున్నాం. అండ్ వెదర్ మాత్రం ఫుల్ కూల్గా వర్షం ఉంది. ఇక లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు మాత్రం క్రౌడ్ ఏం లేదు, మీరు జనరల్గా వెళ్ళొచ్చు దర్శనంకి అన్నారు. సో వెళ్తున్నాం మేమైతే. యాక్చువల్గా 2 ఆటోలలో కూర్చున్నాం. మా ఆటోలో 3 లేడీస్ అండ్ నరేష్ అండ్ అనుష వాళ్ళ తమ్ముడు. నేనైతే తిరుపతికి 3 times వచ్చాను అండ్ ఇలా ఫ్రెండ్స్తో రావడం అయితే ఫస్ట్ టైమ్. సో వీఆర్ హోపింగ్ టు కలెక్ట్ లాట్స్ ఆఫ్ మెమరీస్. అండ్ ఇక్కడ నుండి మేమైతే ఫ్రెష్ అవుదామని ఒక ప్లేస్ దగ్గర ఆగినాం. అయితే మేము ఫుడ్ మాత్రం చాలా క్యారీ చేసాం. సో అదే బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ తినేసి అల్పిరి మెట్లు అయితే ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నాం. పాయింట్ మంచిగా అనుకో నరేష్. అంచులో ఏంటిది రాజేష్? పుల్లేరు పొట్లలో మేము ఇక్కడ తిరుపతికి వచ్చాము. అన్నదానం కార్యక్రమానికి ప్రారంభం. ఇక్కడ అన్నదాతలు రెడీగా ఉన్నారు. సరిపోయారు ఇద్దరును. విద్యార్థుల కోసం కార్యక్రమం ఏర్పడుతుంది తొందరలో. ఇక్కడ స్నానం లేదు ఏం లేదు రాజేష్. ఇప్పుడే మేము అల్పిరిస్ మెట్లు ఎక్కడానికి వెళ్తున్నాం. మేము మా ఫ్రెండ్స్. రాజేష్ ఏమన్నా మా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఈ బ్లాగ్ తోటి మా నిత్య ఛానల్ కి అరౌండ్ 2K సబ్స్క్రైబర్స్ దొరుకుంటూ అంటే 7K సబ్స్క్రైబర్స్. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఇంకా 2K సబ్స్క్రైబర్స్ పెరుగుకుంటూ మీరు కూడా జుంచుకు డాన్స్ చేసుకోండి. సార్ ఏంటి సార్ అది? జుంచుకు డాన్స్ చేసుకోండి. సో మా వాళ్ళు ఇప్పుడే బ్యాగులన్నీ ఏమంటారు లగేజ్ కౌంటర్లో పెట్టడానికి వెళ్ళినారు. మేము వెయిటింగ్. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఇట్ యువర్ లెగ్ స్ట్రైట్, రొటేట్. ఇట్ యువర్ లెగ్ కొట్టేశారు సార్. ఇప్పుడే మా అల్పిరి మెట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాం. అందరైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మిడిల్లో మళ్ళీ చూద్దాం ఏమైపోతుంది. చూడు నరేష్. మాల్ అయితే చాలా ఎనర్జీగా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినారు. అండ్ ఒక స్టేజ్ వచ్చే వరకు అయితే అసలు ఎవరు కాంటాక్ట్ కూడా లేరు. అండ్ మోస్ట్లీ నరేష్ అయితే అసలు మాకు సింక్ కూడా లేడు. ఆయన ఒక్కడే, ఆయన రూటే వేరు. చాలా అంటే చాలా ఫన్ అండ్ మా ముచ్చట్లతో మెట్లు అయితే ఎక్కుతున్నాం. లేదు నేను ఫస్ట్ నేను పోవచ్చు కానీ అందరు రావాలి కూలింగ్ వెళ్ళిపోవాలని. లేని అన్నూరు కొత్త
గోవింద సాయితీ దొరుకుతలేదు కదా ఆ గోవింద దొరకదు. ఇప్పుడు రాదు అంతే వచ్చే వరకు మనం చేరుకుంటాం. కూర్చోడమా ఇంకో హాస్టల్ పెట్టాలని నెరవేరు అక్కడ నెరవేరుతుంది. నడు పదం. పెళ్లి కావాలన్నా నరేష్ పట్టుదలతో చేస్తున్నావు కాదు బాధ నెరవేరాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఫస్ట్ కొడుకు పుట్టినాక కూడా పెళ్లి చేసుకుంటాడు. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే అందరం కష్టంగా ఎక్కినాం. సాయితో వచ్చేసి కిందనే ఉన్నది. సాయికి వాళ్ళ తమ్ముడు ఇంకా రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, అట్టి పండ్లకు 10 రూపాయలకు ఒక్కటేనంట. పండ్లకు 10 రూపాయలకు ఒక్కటేనంట. సాయితే తప్పిపోయింది. ఆతుకు తెలిసిన వారికి 1,00,000 రూపాయలు బహుమానం. సార్ 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 ఏంటి సార్ అది? 1,00,000 రూపాయలు బహుమానం. ఫోన్లు కలుస్తలేవు. సాయితే జాడ తెలియట్లేదు ఎవరికి. బట్ స్టిల్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఫోన్ నెంబర్ 9010093125 మాత్రం చేయకండి. నా నెంబర్ ఈ మాత్రం ఇస్తే చాలు. సెప్టిక్ ట్యాంక్ నంబర్ కదా సార్. నేను రీసెంట్గానే తిరుపతి వచ్చాను, కానీ దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు. దేవుడు పిలుపుకి మనం రాక తప్పదు. అలసటతో ఆగిపోకు రాజేష్. మీకోసమే మీరు అక్కడెక్కడో ఉండే ఇక మేము ఇక అంతే. నీకు ఆగాలని అయితే లేదు. మీకోసమే ఆగినాం. మరి కాళ్ళు కావాలంటే ఇవి నరేష్ ఆయన పరుగులు తీస్తుండు. నరేష్ నరేష్ ఏమైంది? నచ్చేసినావు అప్పుడే. చెప్పినప్పుడు బెస్ట్ ట్రిప్ ఏంటంటే ఏది దొరుకుతుంది తినకండి. ఇలాగా మజ్జిగ తాగండి. తర్వాత చెత్త ఎలాగా ఉంది మజ్జిగ సెటా? ఏది నాకేది అయ్యో మీరు కొంచెం స్ట్రెస్ అయినారా? కొంచెం ధ్యానం చేసుకోరు. మీరు భక్తులు మొక్కరు అట్లా. యాక్చువల్గా నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా వర్షం అనేది కామన్. అండ్ మెట్లు ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టమైంది. బట్ స్టిల్ మేమైతే వచ్చేసినాం. అండ్ సాయితిని అయితే చాలా మిస్ అయ్యాం. సో నెక్స్ట్ అదే చెప్తున్నారు మా వాళ్ళంతా. ఏంటి సార్ అది? ఈసారి వదిలేసే సాయితి నువ్వు రాగానే ఒక గుద్దుతో ముఖం మీద అంత కారణం చేసింది. నేనా అవ్వా
ఇంకా మేము ఇంత ట్రావెల్ చేయాలి రోడ్ మీద, అలసటతో ఆగిపోదాం అనుకున్నాం కానీ ఆగేలా లేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను రాజేష్, యాక్చువల్గా మా ట్రిప్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, చేస్తాను నెక్స్ట్. అందరు రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరిని ఎంతమంది వచ్చాము ఎవరు ఏందనేది ఇంట్రడ్యూస్ చేస్తా. యాక్చువల్గా నేను ఇప్పుడు ఏం చేసిన అంటే ట్రైన్ రాజేష్కి తేజకి మిస్ అయిపోతుంది. ఆ 5 minutes ఉంది, వీళ్ళు ఇంకా ట్రైన్ దిగలేదు, లోకల్ ట్రైన్ అని చెప్పేసి నేను ఫాస్ట్గా వీళ్ళిద్దరు ట్రైన్ ఎక్కితే ఇద్దరు నుండి 5 మోకాళ్ళ మెట్లు ఎక్కిపిస్తాను మొక్కిన. సో రాజేష్ ఓకే అన్నాడు. తేజ్ ఏంటంటే వైట్ పాయింట్ వేసుకున్నా అని చెప్పిండు. చూద్దాం చేస్తుందో లేదు, వెయిట్ అని. అనుష కూడా చేస్తుంది. అందరు ఎవరిష్టం వాళ్ళది, కాకపోతే నేను వీళ్ళిద్దరి కోసం స్పెషల్గా ట్రైన్ ఎక్కాలని మొక్కాను. అన్నారు బూస్ట్. మేము ఈ దారి మొత్తం నడుచుకుంటూ వచ్చినాము. అనుష, సాహితి గురించి ఒక మాట చెప్పు. సాహితి కూడా తప్పిపోయింది, ఇంతవరకు దొరకలేదు. తప్పిపోయింది కాదు పాపం, దానికి ఎక్కడానికి చాలా కష్టమయ్యి మెల్లమెల్ల వాళ్ళ తమ్ముని పట్టుకొని ఎక్కుతుంది. ఇక మేము కూడా కొంచెం ఫాస్ట్ సాధించింది అది 2000 సీరియస్లీ. మాకు దానికి ఒక 200 మెట్లే డిఫరెన్స్ ఉంది. బట్ మేము వెళ్ళి రూమ్స్ తీసుకునే లోపు అది వచ్చేస్తుంది కదా అని మేము ఫాస్ట్ వెయిటింగ్. రియల్లీ వి మిస్ యూ. సీరియస్గా మేము మిస్ అయిపోతున్నాము. నిజంగా ఎంత ఫన్ ఉండే దాంతో. ఫన్ లొల్లి అన్ని ఆల్ మిక్స్ జ్యూస్. అది లేకపోతే మాకు ఒక వెలితి, అది ఎప్పుడు మాతోటే ఉండాలి. చాలా బాధగా అది కూడా చచ్చిపోతుంది. ప్లీజ్ చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎట్లా అనిపించింది మెట్లు? మెట్లా ఇదొక అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఇదొక చెప్పలేని అనుభూతి. నెక్స్ట్ మోకాళ్ళు ఎక్కేద్దాం, చూద్దాం తేజ ఉన్ను రాజేష్ నేను మొక్కిన మొక్కుకి నెరవేరుస్తారో లేదో. నెరవేరుస్తారా లేదా కాదు, నెరవేర్పిస్తాను. మాకు చాయ్ లేడానికి ఒక బాబు వచ్చాడు. అయితే బాబు వచ్చాడు. బాబు ఒకటి తీసుకురా అన్నారు చాయ్. ఈ పర్సన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో రాజేష్ స్టార్ట్ చేయబోతుండు. ఏ లేదు, నేను 5 అన్నా. ఫైనల్లీ మా మెట్లు అయితే అయిపోయినాయి. అల్పిరి గోవిందా గోవిందా. స్టెప్స్ అయిపోయేసరికి మా ముఖ చిత్రం. అన్నయ్య నువ్వు పుట్టాకే చెల్లిలా జన్మనిచ్చాను. నేను వేసుకుంటా అన్నాడు. నేను నాకే సో ఇప్పుడే రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ప్లానింగ్ లేనప్పుడు వస్తే ఇట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. పైసలు బొక్క. ఇది నాది, ఇది కూడా నాది. ఏదో తేడాగా వేసుకుంటా. హాయ్ నరేష్. పాపం అన్ఎక్స్పెక్టెడ్గా గుండె వేసుకున్నాడు. ఈ అబ్బాయి ఎవరైనా గుర్తుపట్టుంటే కామెంట్ చేయండి. హౌ క్యూట్ యు ఆర్. హాయ్ అనుష. మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాం, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి. బట్ స్టిల్ టైం ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి అందరం అయితే స్టార్ట్ అయిపోయాం. సో అక్కడ నుండి అందరం ఫుడ్ తినేసి వారాస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అండ్ హియర్ కమ్స్ నిత్య, సాహితి అండ్ అనుష. అసలు వీళ్ళు ఎలా అంటే నేను ఏమైనా చెప్తే మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఎక్కడికి వెళ్దాం చలో అని అంటే చలో అంటారు. అయితే మేము అందరం కలిసి అక్కడ నుండి వారాస్వామి దర్శనం చేసుకొని ఫుడ్ తినడానికి అయితే వచ్చేసినాం. అండ్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు తిరుపతి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఒక్కసారైనా తినాలంటారు. ఇక అందరం కలిసి అయితే క్యూ లైన్లోకి అయితే వచ్చేసినాం. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే
పద్మక గ్రూప్ ఎందుకు పెడుతుర్రా మీరు? హాయ్ రాజేష్, హాయ్ నరేష్, హాయ్ రమేష్, హాయ్ తేజ, హాయ్ అజయ్, హాయ్ సాయి, సాయితి, సాయితి, ఉషా, అబ్బాయి కుమార్. శుభోదయం. ఇలా జరిగింది మీ దర్శనం? వండర్ఫుల్. ఎక్స్పెక్టెడ్ 20 hours. నరేష్ ఎలా జరిగింది దర్శనం చెప్పు. ఎక్కడ పోతుంది దర్శనం? పైకి. ఏ అబ్బాయి ఎవరో గుర్తుపడితే కామెంట్ చేయండి. లడ్డూలు కొన్నాడు. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే 11కి క్యూ లైన్లోకి వెళ్ళినాం అండ్ మార్నింగ్ 11కి అయితే ఎగ్జిట్ అయ్యాం. లోపల మాత్రం మాకైతే పడుకోవడానికి చాలా స్పేస్ దొరికింది. సో అందుకే మేము అందరం చాలా ఎనర్జీగా ఉన్నాం స్టిల్. అండ్ అక్కడ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకొని ఆ తర్వాత బ్యాక్ టు రూమ్స్ అనమాట. అందరేమో నెక్స్ట్ ఎక్కడికైనా ప్లాన్ ఇద్దాం అంటున్నారు. రూమ్కి వెళ్ళాక చూడాలి పరిస్థితి. ఒక్కొక్కరు స్లీప్ మోడ్కి వెళ్తారా లేకపోతే ఓకే అంటారో. సో అక్కడ నుండి అయితే రూమ్స్కి వెళ్తున్నాం. అండ్ మాకు దారిలో తిరుమల ఫ్రీ బస్ అయితే దొరికింది. సో ఒకసారి ఆ బస్ ఎక్స్పీరియన్స్ కూడా వేద్దామని చెప్పేసి ఎక్కేసినాం అందరం. బస్సెస్లో క్రౌడ్ ఉన్నారు బట్ స్టిల్ వాళ్ళైతే చాలా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు అందరికీ. అమ్మా ఇట్లా అమ్మా. ఆల్రెడీ షాపింగ్ చేస్తున్నావా? ఎంత అడుగు సార్? అది ఎంత అడుగు? 200 రూపీసా? లాస్ట్ ఎంతకి ఇస్తారు అడుగు? సరిపోయారు ఇద్దరు. అది ఉన్నది ఇంతకుముందు కాదు, చాయ్ అడిగితేనే కదా తెలిసేది బాగుందో బాగాలేదా అని చెప్పేసి. ఫస్ట్ అది తెలుసుకో. ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. నువ్వు రాయస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు జపాలి టెంపుల్కి పోతున్నాం, హనుమాన్ టెంపుల్. దాని తర్వాత డ్యామ్, దాని తర్వాత ఇంకొక టెంపుల్ తీసుకొని మొత్తం కొండ మీద 6 ప్లేసెస్ ఉన్నాయట. ఫ్రీ బస్ చేసుకొని మొత్తం రౌండ్ గా తిరుగుతున్నాం. ఫ్రీ బస్ లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. చెప్తా అనమాట. ఇవి బాగుంటుంది. చల్ తాగుదాం బా. ఎట్లా చల్ తాగుదాం ఇక. టీవీలో ఫ్రీ బస్. అసలు ఎన్ని ఫ్రీ బస్లు అంటే చాలా ఉన్నాయి టెంపుల్ దగ్గర. ఇప్పుడే మేము ఫస్ట్ ప్లేస్ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. అయితే ఈ ప్లేస్ మాత్రం కొంచెం ఇంకా హిల్ స్టేషన్ మీద ఉంటుంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. ఎందుకంటే దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తారట. అండ్ ఇక్కడ నుండి చూస్తే మాత్రం మన దేవుడి గోపురం అయితే కనిపిస్తుంది అన్నారు. ఇక దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాం. ఎక్కడ చూడు ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ మేమైతే శిలాతోరణం ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ చక్ర తీర్థం విజిట్ చేసాం. అక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. యాక్టింగ్స్లో మారిపోయారు మరి ఆయుష్. అనుషకి వాళ్ళ బాబు లేని లోటు. ఇది తీసుకురావే లోపలికి. ఆ తర్వాత నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఆకాశగంగా. సో అక్కడ నుండి వ్యూ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే అసలు ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుడ్ అయితే కామన్ అనమాట. చూడండి అసలు ఎంత బాగుంది వెదర్. అండ్ కొంచెం లైట్గా వర్షం కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ కింద వాటర్ ఉండే ప్లేస్కి అయితే దిగుతున్నాం. యాక్చువల్గా మాల్ అయితే నాకు ఒక పెద్ద స్టోరీ చెప్పిల్లు. నేను అదే ఫ్లోలో కిందికి వెళ్తున్నా. చూడండి ఇక తొక్కిందా నిరంజన్ గారు?
నిజంగా తొక్కద్దు కదా బ్రో. నువ్వు ఎందుకు దగ్గర ఆయన చెప్తానే ఉన్నాడు కదా తొక్కద్దు అని చెప్తే నేను ఎవరు తొక్కమన్నాడు? నిజంగా ఇక్కడైతే వాటర్ చాలా ఫ్రెష్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న ఫిష్లు అండ్ కొన్ని వీడియోస్ ఫొటోస్ అండ్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మేము పాప వినాష్ని ప్లేస్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్డే చిన్నగా అంటే ఇంకా అందులో ట్రాఫిక్, మళ్ళీ కొండ, మాకైతే భయం వేసింది చాలా. ఇక్కడ ఏం ఫేమస్ ఉంది? సో మేము ఒక్కొక్క విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఫేమస్ తింటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎందుకో మాకు ఐస్ క్రీమ్ అనిపిస్తుంది ఫేమస్. సో విల్ ట్రై. ఏం చూద్దాం అనొద్దు, ఏం తిందాం. ప్లాన్ వేసేసాం ఆల్రెడీ నేను అజయ్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ 20 రూపీసే. ఐస్ క్రీమ్ 20 రూపీసే మాకు దొరికేసింది ఐస్ క్రీమ్. హలో రాజు ఈ ప్లేస్ దగ్గర అయితే ఒక డ్యామ్ కూడా ఉంది అండ్ అసలు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క వెదర్ వ్యూ ఉంది. వచ్చిన వాళ్ళందరూ వాటర్ని క్యారీ చేస్తున్నారు అండ్ ఫేస్ వాష్ చేసుకుంటున్నారు. అంటే ఏమైనా పాపాలు చేసి ఉంటే అన్ని పోతాయని నమ్మకం. మా నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్. సో ముందే ప్లాన్ వేసాం కాబట్టి 4th ప్లేస్లో 4th ఐటమ్. ఆ తర్వాత నెక్స్ట్ మేము విజిట్ చేసే 6th ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్. అసలు ఇది మాత్రం అన్ని వ్యూస్ కంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే చాలా దూరం మెట్లతో ట్రావెల్ చేయాలి అండ్ అప్పటికే లేట్ అయిపోయింది, క్లోజింగ్ టైం అన్నారు. సో చాలా ఫాస్ట్గా రష్గా వచ్చేసినాం. దర్శనం అయితే వేసేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మేము వచ్చిన లాస్ట్ విజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్. రేపు దివాళీ కాబట్టి మొత్తం డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. ఈ విజిటింగ్స్ అన్నిటికీ అందరైతే రాలేదు, మా వాళ్ళందరూ చెప్పాను కదా పడుకున్నారు. మేమే ఒక 5 మెంబర్స్ వచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ అలా చిన్న చిన్న షాపింగ్స్ చేసేసి అక్కడే కొంచెం స్నాక్స్ తినేసి అందరూ ఒక ఛాయ్ తాగి మాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇట్స్ టైమ్ ఫర్ షాపింగ్. రాయిస్ నాకు బొమ్మ కావాలి. ఏమైంది రాజేష్? నా కోసం ఎత్తుకుతున్నారు కదా అప్పటి నుండి. నిన్నెవరు ఎత్తుకోరు అనుకున్నా నేనైతే. మంచి షాపింగ్ చేస్తుంది. ఒకళ్ళు కొంటే షాప్ నెంబర్ చెప్తాం, కొనపోతే తినబోతాం. చెప్పండి అల్డూరు, ఏం తీసుకుంటున్నావు? గాజులు తీసుకుంటున్నా. కానీ 350 అంటుండే, ఏం చేద్దాం? అరే నువ్వెందుకు కడుతున్నావు? నేను చూడండి చిచ్చి ఓన్లీ 100 రూపీస్. సరిపోయారు ఇద్దరు. చూడండి సొమ్మొకరి సొక్కరి అంటే ఇదే. నేను కొనుక్కుంటే వాళ్ళు చూడండి వాళ్ళు అల్లుని తీసుకొని తిరుగుతాడు. రాయేష్ గారు చూడండి ఎంత పాష్ ఉన్నారు. ఈ అబ్బాయిని గుర్తుపట్టారా మీరు? బ్లాగ్ లో ఎక్కడ ఏ మినిట్ దగ్గర చూస్తుంటారో కమెంట్ చేయండి. సాహితి ఈ బ్లాగ్ లో చాలా వరకు మిస్ అయింది ఎవరు తెలుసా? సాహితి. ఎందుకు మిస్ అయ్యావు? మొక్కల నొప్పులు, అరికాల నొప్పుల వల్ల. రమేష్ హాయ్. జర్రింతలో మాతో ట్రావెల్ చేయకుండా మిస్ అయిదాం అనుకున్నాడు కానీ మేము వదిలిపెట్టాము. సార్ తగ్గుతలేవుగా. ఏ జాగ్రత్త గ్లాసు. అసలు మా ట్రిప్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఉన్నది 3 అమ్మాయిలే కానీ అసలు మమ్మల్ని అమ్మాయి లాగానే ట్రీట్ చేయలేదు. అండ్ దే వర్ టూ కేరింగ్ అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అసలు ట్రిప్ అని చెప్పగానే అందరూ ఓకే అన్నందుకు. ట్రిప్ చాలా తొందర అయిపోయింది. వి రియల్లీ మిస్ యు గైస్. తొందర వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్ తో రండి. సీరియస్ చాలా తొందర అయిపోయింది ట్రిప్. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ లాట్. సో బాయ్. ఏమో అంటున్నా రాయేష్ మళ్ళీ వన్స్ మోర్. సీట్లు ఉండగా కూడా ఎందుకు ఆగమవుతుందా? అదే దొరికిన వాళ్ళ సీట్లలో కూర్చుంటే మేము ఆగం కాకపోతే ఏమవుతాం? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను.
పన్నీర్ తింటున్నా ఫ్రెండ్స్. పన్నీర్లో నీరు లేదు, పన్నీర్ మాత్రమే. గోబీ మంచూరియా కాదు ఇది, గోపి మంచూరియా కాదు, గోబీ. గోపి జ్యోతి ఇది. జ్యోతి నవ్వులేసే. జ్యోతి పోయింది, గోపి మాత్రమే మిగిలింది. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము స్టేషన్లో దిగి ఇప్పుడే పిడుగురాళ్ళ స్టేషన్ వెళ్ళిపోయింది. పలుగురాళ్ళ కోసం మేమైతే ఇప్పుడే ఫ్రెష్ అయినాం, ఆకలి వేస్తుంది. యాక్చువల్లీ మా ట్రైన్ స్టోరీ ఒక స్టంట్ ఉన్నది అనమాట. మేము 10 బుక్ చేస్తే 7 బుక్ అయినాయి. 3 అసలు వెయిటింగ్ లిస్ట్ కాదు, ఆర్ఏసీలో రాలేదు. ఇక 3 మెంబర్స్ అందరం ఇద్దరిద్దరం అడ్జస్ట్ అయిపోయినాం. సో దానివల్ల నేను అనుష్ ఒక సీట్ వచ్చింది, పడుకోలేక చచ్చిపోయాను. అది మినిమం ఫేస్ వాష్లే వాడతారట. ఇంతమంది అయితే అంత తొక్కుతారు. తీస్తున్నా నిల్చు. మధ్యలో ఆగిపోయింది. Come on, go with the flow. మళ్ళీ పక్క
డాన్స్ ప్రభావం నేను కొడితే నాకు ఇటు నాకే తగ్గుతుంది, ఇటు కొట్టి ఈయన కొడితే ఇటు కూడా నాకే తగ్గుతుంది. ఇటు సో మన ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. బాయ్. ముఖాలు ఏడున్నారే. మళ్ళీ నెక్స్ట్ సిరీస్ గోవా, నెక్స్ట్ ట్రిప్ బ్యాంకాక్, గోవా, బ్యాంకాక్. సక్సెస్ఫుల్ గా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఈ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మీ అందరికి కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిత్యశ్రీ అడ్లూరి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.